హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను పచ్చి రొయ్యలు అయితే ఫ్రై చేస్తున్నానండి. మనము ఏదన్నా ఊరు తీసుకెళ్ళాలనుకుంటే కనుక ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. నేను అల్లము, పచ్చిమిరకాయలు, అలాగే వెల్లుల్లిపాయలు, కరివేపాకు వేసుకున్నాను. అలాగే ఇప్పుడు ప్రాన్స్ వేస్తున్నానండి. చక్కగా గుళ్ళ తీసుకున్న పచ్చి రొయ్యలు ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. దూరం తీసుకెళ్తాం కాబట్టి డ్రై అయిపోవాలని చక్కగా ఫ్రై చేసుకుంటే వాటర్ లేకుండా నేను ఈ విధంగా చేస్తాను. పూర్తిగా వీడియో చూడండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుచున్నాను. అలాగే నేను కూడా చాలా చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అలాగే మీరు మొదటిసారి నా వీడియో చూసినట్లయితే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే లైక్ ఇవ్వండి. తప్పనిసరిగా పూర్తి వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? మీ బ్లెస్సింగ్స్ ఉండాలి, మీ ఆశీర్వాదాలు ఉండాలి ఫ్రెండ్స్. తప్పకుండా వీడియోని పూర్తిగా చూడండి. అలాగే నేను పచ్చి రొయ్యలు ఎలా ఫ్రై చేస్తున్నానో చూపిస్తున్నాను. తగినంత సాల్ట్ వేసుకోవాలి. కొంచెం వేసుకున్నాను నేను. చక్కగా కలిగి పెట్టుకుంటే బాగా మగ్గిపోవాలండి. ఈ వాటర్ అంతా ఇంకిపోవాలి. అప్పుడైతేనే చక్కగా స్మెల్ అనేది రాదు, నిల్వ ఉంటాయి పచ్చి రొయ్యలు. అయితే నేనైతే విజయవాడ పంపిస్తున్నానండి ఫ్రై చేసి. అలాగే ఎలా చేశానో ఏంటో కామెంట్ బాక్స్లో తెలియపరచండి ప్లీజ్ ఫ్రెండ్స్. మీ కామెంట్స్ అవసరం, లైక్ అవసరము, మీ షేర్స్ అవసరం ఫ్రెండ్స్. కొంచెం పసుపు వేసుకుంటున్నానండి. పసుపు వేయటం వల్ల నీసు అనేది వాసన రాదు. చక్కగా ఫ్రై అయిపోవాలి, వాటర్ వెళ్ళిపోవాలి. అలాగే ఆయిల్ కూడా డ్రై అయిపోవాలి. మొత్తం ముక్క పీల్చేయాలండి. అంతవరకు ఫ్రై చేసుకోవాలి. మొత్తం కలియబెట్టాలండి. ఈ రొయ్యలు వచ్చి 300 అండి మొత్తం. మాకు ఇంటి ముందుగానే వస్తూ ఉంటాయి డైలీ. కొంచెం కారం వేసుకున్నానండి. ఆ తర్వాత ఊరు వెళ్ళిన తర్వాత ఉల్లిపాయలు కట్ చేసుకుని చక్కగా టమాటా వేసుకుని కర్రీ చేసుకోవచ్చు. మరలా లేదు అనుకుంటే పప్పుసారులో గట్ట నంజి పెట్టుకుని తినేయవచ్చు. ఈ ఫ్రైని భలే టేస్టీగా ఉంటుందండి. అలాగే నేను మసాలా పొడి వేసుకుంటాను. జీలకర్ర, ధనియాలు, లవంగ, లేలిక్కల పొడి అయితే వేసుకుంటానండి. చక్కగా కలర్ఫుల్గా వచ్చినాయి కదండి. ఇప్పుడు సరే వాటర్ లేదు, అలాగే ఆయిల్ కూడా డ్రై అయిపోయింది. ఈ విధంగా తీసుకెళ్తే కనుక నేను మసాలా పొడి వేసుకుంటున్నానండి. ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ, అలాగే మొత్తం అన్నీ కుమ్ముకుని వేసాను. కచ్చబిచ్చ చక్కగా కలిగి పెట్టుకోవాలి. ఇప్పుడైతే రెడీ అయిపోయిందండి. పచ్చి రొయ్యలు చక్కగా ఫ్రై అయినాయి, కలర్ఫుల్గా ఉన్నాయి. ఈ విధంగా చేసుకుంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. తినటానికి కూడా భలే కమ్మగా ఉంటాయి. ఉట్టిగా తినేవచ్చు. మనం వైట్ రైస్లో నంచుకుని తినవచ్చు. పప్పుసారు వేసుకుని చక్కగా వైట్ రైస్లో తినవచ్చు. చక్కగా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా ఫ్రై చేసుకోండి. ఏదైనా ఊరు తీసుకెళ్ళాలనుకుంటే ఈ విధంగా ఫ్రై చేయండి ఫ్రెండ్స్. చూసారా, ఇక్కడ ఆయిల్ కానీ వాటర్ కానీ ఏమీ లేదు. ఈ విధంగా ఫ్రై అయిపోవాలి ఫ్రాన్స్. ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. వాచ్ మై వీడియో. థ్యాంక్ యూ. బై బై. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.